అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డితో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. అసలు ఆడాల్సింది T20. జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నారంటే, సంప్రదాయ రాజకీయంతో ఎదుర్కొన్నాము, అభివృద్ధిని చూపిద్దాము, ప్రజల్ని మైమరిపిద్దాము, దాని మూలంగా జగన్మోహన్ రెడ్డిని చరిత్రహీనుడిగా చేద్దాము, రాజకీయంగా సమాధి చేద్దామని ఆయన ఆలోచిస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నాటి నుంచే ఆయన ఎంచుకున్న మార్గం అటాక్ మోడ్. ఆయన ఎప్పుడూ నిజం చెప్పడు, అబద్ధాన్ని నిజం చెయ్యాలని ప్రయత్నిస్తాడు. చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పినట్టుగా T20 మ్యాచ్లో ఒక్క ఓవర్ని పోనీలే నెక్స్ట్ ఓవర్లో బాగా ఆడదాం, దీన్ని వదిలేద్దాం అని అనుకుంటే ఎలాగైతే మ్యాచ్ చేజారిపోతుందో, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా చూసి చూసినట్టు పోతే ఏముందలే, ఆయన రాజకీయంగా ఎదిగేదే ఉంది, పార్టీని భూస్థాపితం చేసేసాము, అక్కడ ఉండేటటువంటి చిన్న చితక నాయకులను కూడా మనం చేర్చేసుకున్నాం అని అనుకుంటే మాత్రము జగన్మోహన్ రెడ్డి నెత్తిన కొరివై కూర్చుంటాడు. నిన్నగాక మొన్న జరిగినటువంటి ఇష్యూ తిరుమల లడ్డు వివాదంలో ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి అదృష్టం కలిసి వచ్చింది. ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండబట్టి బయటపడ్డాడు. కానీ లేకుండా ఉంటే చరిత్రహీనుడిగా మిగిలిపోవాల్సింది. ఇది వాస్తవం అండి. ఏ మాత్రం అవకాశం ఉన్నా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని తొక్కి తోలు తీసుండేవాడు. ప్రయత్నించినాడు. మీరు 2 రోజుల నుంచి కూడా చూస్తున్నారు. విశ్వ ప్రయత్నం చేశాడు ఆయన. మామూలు ప్రయత్నం కాదు. చాలామంది కుక్కలను బయటకు వదిలేడు, అవి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాయి. హిందుత్వంలోని చీలికి తీసుకురావాలని ప్రయత్నించాడు. అందులో భాగంగానే తిరుమలకి వెళ్ళాలని ప్రయత్నించినాడు. చిన్న చితకా ప్రయత్నాలు చేయలేదు ఆయన. కాకపోతే ఇక్కడ కాస్తో కోస్తో, నేను పూర్తిగా చెప్పలేను కానీ కాస్తో కోస్తో తిరుమలలో అపచారం చేశారు వాళ్ళు, అవినీతికి పాల్పడ్డారు. కాబట్టి ప్రజలు కూడా కొంత మధ్య మార్గంలో ఆలోచిస్తూ నిలబడ్డారు, ఇందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అని. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు చాలా క్యాజువల్గా చెప్పాడు. అది అంతర్గత సమావేశం. ఆయనేమో అత్యవసరమైనటువంటి మీడియా సమావేశం పెట్టి రాష్ట్రానికి సంబంధించిన విషయం, రాష్ట్ర గౌరవ ప్రతిష్టలకు సంబంధించిన విషయం, ఇది హిందుత్వానికి సంబంధించిన విషయం, హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం అని కాకుండా ఆయన పార్టీ అంతర్గత సమావేశంలో 100 రోజుల పండుగ చేసుకుంటూ చాలా క్యాజువల్గా చెప్పాడు ఆయన. ఆ తర్వాత సీరియస్ అయింది ఇష్యూ మొత్తం. జగన్మోహన్ రెడ్డి నిజంగా భగవంతుడి ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పన్నిన కుట్ర మాత్రం మామూలు కుట్ర కాదు. హిందువుల మధ్య చీలికి తెచ్చి కొట్టుకు సచ్చే విధంగా తయారు చేసిండేవాడు. చరిత్రలో ఈ రోజులు నిలబడిపోవాల్సి వచ్చేది. ఈ రోజులు మనం గుర్తుపెట్టుకొని రాసి పెట్టుకోవాలి. సెప్టెంబర్ 18 నుంచి ఈ రాష్ట్రంలో ఏం జరిగింది అనేది రాసి పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేసేది. రక్తపాతం జరిగి ఉండేది. కాకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలే అదృష్టవంతులు. అయినా వదిలిపెట్టట్లా జగన్మోహన్ రెడ్డి. అందరి చేత మాట్లాడిస్తున్నాడు. పోసాని కృష్ణమురళి దగ్గర నుంచి అనేక మంది వచ్చేసి గంటల తరబడి దుమ్మెత్తిపోస్తున్నారు ప్రభుత్వం మీద. ఈరోజు రోజా పోయి తమిళంలో మాట్లాడుతుంది. ఎందుకని? ఇక్కడ తీసిన పరువు చాలక ఆ తమిళనాడుకు పోయి పరువు తీయాలని కంకణం కట్టుకొని అక్కడ దేవాలయంలో తిరగతా తమిళంలో చంద్రబాబు నాయుడు గారిని కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పి చాలా ఘోరంగా మాట్లాడుతుంది ఆవిడ. అటు తెలంగాణకు పోయి మాట్లాడలేరు, అటు కర్ణాటకకు పోయి మాట్లాడలేరు. ఇప్పుడు వీళ్ళకి సేఫ్ జోన్ ఏంటి అంటే తమిళనాడు. పైగా తమిళనాడుకి ఆంధ్రాకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అంటే దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయిలేండి. ఎక్కడో ఒక దగ్గర ఒక బొక్క పెడితే ఇది దేశవ్యాప్తంగా అల్లుకోవాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంత చెప్పినా ఆయన వినడు. ఈ మధ్యకాలంలో అసలు వినట్లేదు. ఇంతకు ముందులాగా కాదు, ఇప్పుడు అసలు వినట్లేదు. ఏదో చెవులకి ఏదో దూది పెట్టుకున్నట్టుగా మీరు ఎన్ని ఆర్తనాదాలు చేసుకోండి, ఏమైనా చేసుకోండి, నేను చేసేది నేను చేసి తీరతాను అని అయితే ఆయన డిసైడ్ అయిపోయినట్టున్నాడు. నాలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే చాలామంది ఇమ్మీడియట్గా కామెంట్ పెట్టేస్తారు కింద.
అప్పుడే తొందరపడకూడదండి. మీరు చాలా తొందరపడుతున్నారు. నిదానంగా చర్యలు తీసుకోవాలి. ఏదన్నా జగన్మోహన్ రెడ్డి మీద రాజకీయంగా ఎదురుదాడి చేస్తే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోద్ది అని చెప్పి. కానీ సాధించింది ఏంటి సార్? మీరేదో చెప్పుకుంటున్నారు, పెట్టుబడులు వస్తున్నాయి రాష్ట్రానికి, ఈ 3 నెలలుగా భారీ పెట్టుబడులు వస్తున్నాయి, నిన్న లోలో గ్రూప్ వచ్చిందని కూడా కొంతమంది వాట్సాప్లో షేర్ చేస్తున్నారు. ఏమొచ్చినాయండి పెట్టుబడులు? రావట్లేదు. వాస్తవంగా వాళ్ళలో కూడా భయం ఉంది. జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితిలో వాళ్ళు లేరు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మా బతుకు ఏంటి? ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని నియంత్రించట్లేదు. పొరపాటుగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మనం ఆడబెట్టినటువంటి పెట్టుబడులని, వేల కోట్ల రూపాయల డబ్బుని వదులుకొని కట్టుబట్టలతో బయటికి రావాల్సినటువంటి పరిస్థితి, లేదా జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తూ వాళ్ళు ఏది దోచుకుంటే, వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చి అక్కడ బతకాల్సినటువంటి పరిస్థితిని డిసైడ్ చేసి ఈరోజు రావట్లేదు ఆంధ్రప్రదేశ్ వైపు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి అనుకోవచ్చు, మహా అయితే రేపు 2029లో 40 సీట్లు వస్తాయేమో వైఎస్ఆర్సీపీకి, అంతకంటే ఏమొస్తాయి, ప్రజలు నమ్మి వాడికి ఓట్లు వేసేది ఏమన్నా ఉందా, ఆల్రెడీ గతంలో చూస్తున్నారు కదా అని చంద్రబాబు నాయుడు గారు అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 11 సీట్లు ఇచ్చి, ఆయన చాలాసార్లు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, నా రాజకీయ జీవితంలో జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడిని చూడలేదు, అలాంటి పార్టీని చూడలేదు అని చెప్పి. 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చి, ఏమైనా చెయ్యి జగన్మోహన్ రెడ్డిని, రాజకీయంగా ఏ విధమైన చెయ్యి, పతనం చేసి అతన్ని అని చెప్పి అధికారాన్ని చేతిలో పెడితే ఈరోజు చాలా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నాడు. పొరపాటుగా ఇప్పుడు 11 వచ్చినాయి అంటేనే ఈ స్థాయిలో అతను ఎదురుదాడికి దిగుతున్నాడంటే, రేపు ఒక 40-30 వచ్చాయి అనుకోండి 2029లో, ఇంకా అతని దాడి ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించుకోండి. 11 స్థానాలు వచ్చి తిరుమల లడ్డు మీద ఒక చిన్న వివాదం వస్తేనే మాలాంటి వాళ్ళకి రాత్రులు నిద్ర పట్ల, ఏం చేస్తాడు రా జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున అని చెప్పి, ఏ ఆలయాలను తగలబెడతాడో, ఎక్కడ హిందువుల మధ్య చిచ్చుడి పెడతాడో అని చెప్పి. ఒకవేళ అదే 40 స్థానాలు రేపు 2029లో కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ వస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసేస్తాడు. ఆయన్ని ఎదుర్కొనే శక్తి ఎట్లాగూ చంద్రబాబు నాయుడు గారికి ఉండదు అప్పటికి. ఇప్పుడే లేదంటే ఇంకా 5 ఏళ్ళ తర్వాత ఆయనకి ఏమాత్రం శక్తి ఉంటుందో మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు. దయచేసి చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకుంటున్నాను, మీరు ఇబ్బంది పడటమే కాదు, మాలాంటి వాళ్ళు, మీకు మద్దతు తెలిపేటటువంటి వాళ్ళు, మీ కార్యకర్తలు, లక్షలాది మంది ప్రాణాలు, భవిష్యత్తు మీ చేతిలో ఉంది. అది ఒకసారి ఆలోచించుకోండి. ఎక్కడైనా సరే చీమ దూరే సందు దొరికిన, చిన్న అవకాశం దొరికిన జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టుకోడు. అవకాశం దొరికి ఆధిపత్యం అతని చేతిలోకి వస్తే మాత్రం కొన్ని వేల ప్రాణాలు, కొన్ని లక్షల మంది ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే బయటికి. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టుకొని ఇకనైనా రాజకీయం చేస్తాడని అయితే నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.